అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం ధనిష్ట కర్ణం వనిజ విష్టి పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు శుక్రవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషం నుండి 12 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 18 నిమిషం నుండి 10 గంటల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషం నుండి 1 గంట 27 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11 గంటల 7 నిమిషం నుండి 12 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుండి 4 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8919346347. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. జనవరి నెల 3వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శుక్రవారం నాడు బహుకాలంగా తేలని సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. అందరినీ ఒకే చోట చేర్చే ఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికి గాను శక్తివంతమైన పొజిషన్లో ఉంటారు. ప్రేమ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తాయి. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకే పదును పెట్టవలసిన రోజు. మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు, కానీ మీరెలా చేస్తే కనుక విచారిస్తారు. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడిని కలిగేలాగా చేస్తుంది. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈ రోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమయమని కొందరు అనుకుంటారు, కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు. ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది, కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం,
వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది, కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి, ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించివేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలదు. అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు, ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది. మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి ఉద్యోగము మరియు వ్యాపారం బాగా నిర్వహించడానికి ఆవులకు తెలుపు తీపి ఉత్పత్తులను అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.